ప్రార్థన చేసుకొని ఈ రాత్రి కొంత సమయం దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనం నుండి 37 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని రాత్రి వాక్య ధ్యానం కొరకై మనం చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి అందరూ కూడా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తీసి గమనించగలరని కోరుతా ఉన్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుండి 37 వరకు. ఆయన మరల తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తి వాణ్ణి ఒకరిని ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యించమని ఆయన్ను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. 37వ వచనం మరొకసారి మీకోసం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినునట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి రాత్రి దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవ, సర్వాధికారి, మహాపరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, మీ పరిశుద్ధ ప్రశస్త నామమును బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మంచి దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకే మీకు వందనాలు. పగటికాల సమయం అంతా కూడా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా జీవితాలకు ప్రభువా మీ కాపుదల మీ భద్రతను అనుగ్రహించి పని బాటల్లో పరిచర్యల్లో ప్రయాణాల్లో క్షేమాన్ని విస్తరింపజేసి తిరిగి రాత్రి ఈ రీతిగా మీ సన్నిధిలో మీ గొప్ప నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన విలువైన ఈ సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకై మీ ప్రశస్తమైనటువంటి ప్రాణమును త్యాగం చేయడం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన పాపక్షమాపణ రక్షణ భాగ్యాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ 2 దినాల మంచి కూడికలను బట్టి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఈ రాత్రికాల సమయమందు ప్రభువా ఇంతవరకు మీ సన్నిధిలో అనేకమైన పాటల ద్వారా కృతజ్ఞతాస్తుతి ఆరాధన ద్వారా మీ గొప్ప నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీ వాక్యంలో నుండి కొన్ని మాటలు మేము ధ్యానం చేయడానికి సిద్ధపడి ఉండగా మా దేవ, మా ప్రభువ, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడగలరని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని, మీ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోగలిగిన యథార్థమైనటువంటి మంచి మనస్సును మీరు మాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. శక్తి కలిగిన మీ మాటలు మా ఎదుటికి వస్తూ ఉండగా ప్రభువా మీరే మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలవబడిన నీ దాసుడు బలహీనుడు ప్రభువా, నన్ను మరుగు చేయండి. మీ వాక్య ప్రత్యక్షతను ఈ రాత్రి మాకు అనుగ్రహించండి. వాక్యం ద్వారా మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలరని ప్రభువా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నడిపింపును మాకు అనుగ్రహించగలరని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ ప్రశస్త నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్తారా? ఆమెన్. ఈ రాత్రి ఈ రీతిగా
మీ మధ్య ఉండడానికి, మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి విలువైన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతాన్ని గురించి వినడమే కానీ ఇక్కడికి రావడం ఇది నాకు మొదటిసారి. చాలా సంవత్సరాల క్రిందట అరిగల్ల జేమ్స్ గారు అనుకుంటాను, సో మంచిగా పాటలు పాడగలిగినటువంటి మరి తలాంతు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి తరుణంలో ఒక్కసారి ఆయన్ని కలవడం జరిగింది. ఇంకా తర్వాత ఈ ఊరు గురించి వినడమే కానీ ఎప్పుడు కూడా ఈ లోపలికి రాలేదు. మరి ఈ రాత్రి ఈ గ్రామంలో మీ మధ్య ఉండడానికి, అలాగే దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు పరిచర్య చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మరొకసారి దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియులు మరి దైవజనులు అన్న మరిదాస్ గారికి, దైవజనులందరికీ, చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని తలంపులు మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన అసంఖ్యాకమైనటువంటి అద్భుత కార్యములను జరిగించారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. బైబిల్ గ్రంథంలో మనకి ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు ఆయన అద్భుతాలు చేసేటటువంటి దేవుడుగా మనకి ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఇలా వ్రాయబడింది: యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు అనేటటువంటి దేశంలో 430 సంవత్సరాలు కఠినమైనటువంటి బానిసత్వంలో ఉన్నటువంటి సమయమందు దేవుడు వారిని విడిపించటానికి, అలాగే నడిపించటానికి దిగి వచ్చాడని దేవుని వాక్యంలో రాయబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు తన వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో 2 మాటలు మీరు గమనించండి. 8వ వచనంలో విడిపించుటకును, అలాగే నడిపించుటకును అనే 2 మాటలు మీరు గమనించండి. దేవుడు బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి వారిని విడిపించి ఏ దేశాన్నైతే వారికి వాగ్దానం చేశాడో ఆ దేశానికి వారిని నడిపించడానికి ఆయన దిగి వచ్చాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో వారిని విడిపించాడు. వారిని విడిపిస్తున్నటువంటి సమయమందు వారి మధ్య ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అద్భుతాలు, అసాధారణమైనటువంటి కార్యములను దేవుడు జరిగిస్తూ వచ్చాడు. వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వాగ్దాన దేశానికి, అనగా దేవుడు ఏ దేశాన్ని అయితే వారికి వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశానికి వారిని నడిపించేటటువంటి క్రమములో కూడా అద్భుతాలు జరిగించినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఒక గొప్ప అద్భుతాన్ని గురించి వ్రాయబడింది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క జీవితాల్లో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి ఎదుట ఎర్ర సముద్రం అనేది ఉన్నటువంటి సమయమందు
వెనుక నుండి శత్రువులు వారిని తరుముతూ ఉన్నప్పుడు దేవుడు సముద్రాన్ని పాయలుగా చేశాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు చదివినట్లయితే ఇలా వ్రాయబడింది, అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యననున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను అని దేవుని వాక్యంలో రాయబడింది. చాలా గొప్ప సంగతి ఇది, అసాధారణమైనటువంటి కార్యం. నీళ్ళ మీద ప్రయాణం చేయడానికి ప్రయాణ సాధనాలు ఉన్నాయి. నీళ్ళ మీద ఈరోజు టెక్నాలజీ అంతటినీ కూడా ఉపయోగించి వంతెనలు నిర్మించేటటువంటి పరిస్థితి మనకి కనబడుతుంది. అది సర్వసాధారణం. కానీ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు, లక్షలాది మంది దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆ సముద్రము మధ్యను నడిచిపోవడానికి దేవుడు వారికి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నీళ్లను పాయలుగా చేశాడు, ఒక దారిని ఆయన ఏర్పరిచాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. దేవుని ప్రజలైనటువంటి వారు ఆ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత సంతోషంతో ఒక అద్భుతమైనటువంటి కీర్తన పాడారు. 15వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఒక అద్భుతమైనటువంటి పాట పాడారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు పాటలు పాడవలెను అని వాక్యంలో రాయబడింది. కనుక వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని అంతటినీ కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని, అద్భుత కార్యాన్ని వారు చూసినటువంటి వారుగా ఉన్నారు కనుక ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆయనను కీర్తిస్తూ పాడినటువంటి అద్భుతమైనటువంటి కీర్తనలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్నారు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడు, అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడెవడని వారు అనుభవించినటువంటి దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లు వాక్యంలో మనం చదువుతున్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. యోబు గ్రంథంలో 2-3 వచనాలు చదువుదాం చూడండి. 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయము వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 10వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇక్కడ 2 మాటలు మీరు గమనించండి, ఎవడును తెలుసుకొనలేని మహత్తైనటువంటి కార్యములను, తర్వాత లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. సో ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి అసంఖ్యాకమైనటువంటివి, లెక్కించడానికి వీల్లేదు. ఈ ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలు కూడా, లేదా ఈ అద్భుతాలన్నీ కూడా అవి ఎలాంటివి అని అంటే ఎవడును తెలుసుకోలేని మహత్తైనటువంటి కార్యములు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎవరు తెలుసుకోలేని మహత్తైన కార్యములు అంటే ఏంటి? యోబు గ్రంథం 5వ అధ్యాయంలో మరొక వచనాన్ని చదువుదాం చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. పరిశోధింపచాలని, సైన్స్ ల్యాబ్లో ఆయన చేస్తున్నటువంటి కార్యములను పరిశోధన చేసేటటువంటి ప్రయత్నం చేస్తే సొల్యూషన్ అనేది దొరకదు. ఎలా జరిగింది ఈ కార్యం అనేది మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. 2002వ సంవత్సరంలో మా చిన్నక్కకి మ్యారేజ్ అయింది, వివాహం జరిగింది ఒక పాస్టర్ గారితో. అయితే వివాహం అయిన తర్వాత ఆవిడ మొదటిసారి ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు, లేకపోతే గర్భాన్ని ధరించినప్పుడు నిండు నెలల సమయంలో బీపీ ఎక్కువైపోయి ఆమె 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. బీపీ ఎక్కువై 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయింది. లోపల బేబీ డెత్ అయిపోయింది. ఆ తర్వాత 2 కిడ్నీలు పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఆమెకి వైద్యం చేయించడానికి విజయవాడలో ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని దినాల పాటు ఆమె నుంచి డయాలసిస్ అనేటటువంటి వైద్యాన్ని జరిగించారు. డయాలసిస్ అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. మన శరీరంలో కిడ్నీలు నిరంతరం ఒక పని చేస్తూ ఉంటాయి, మన రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి అన్నమాట. రక్తాన్ని శుద్ధి చేయకపోతే మనిషి అనారోగ్యం పాలయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అనారోగ్యం పాలయ్యి ఆ తర్వాత నెమ్మదిగా
ఆరోగ్యం క్షీణించిపోయి చనిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సో కిడ్నీలు చేసేటటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఆగిపోయింది. రక్తాన్ని శుద్ధి చేసేటటువంటి ప్రక్రియ ఆగిపోయింది. ఆగిపోయినటువంటి కారణాన్ని బట్టి మెషిన్ల ద్వారా లోపల ఉన్నటువంటి రక్తాన్ని అంతటినీ కూడా బయటికి తీసి శుద్ధి చేసి మళ్ళీ లోపలికి పంపించేటటువంటి ప్రక్రియను ఏమన్నారంటే డయాలసిస్ అన్నారు. సో కొన్ని రోజుల పాటు ఆమెకి డయాలసిస్ చేశారు. చాలా భయంకరమైనటువంటి అపాయంలోనికి వెళ్ళిపోయింది. ఇంకా ఎంత డయాలసిస్ చేసినా సరే ఆమె ఇక నయం కాదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు ఏం చేశారంటే బయాప్సీ చేశారంటే కిడ్నీ ముక్క తీసి పరీక్ష కోసం పంపించారు. అసలు ఈమె కిడ్నీల యొక్క స్టేటస్ ఎలా ఉంది, పరిస్థితి ఏంటి తెలుసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో బయాప్సీకి పంపిస్తే వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఈ అమ్మాయి 3 రోజుల్లో చచ్చిపోయిద్ది అని చెప్పారు. 3 రోజుల్లో చనిపోయింది అని చెప్పారు. ఆ డాక్టర్ గారు మా నాన్నగారిని మా అమ్మగారిని పిలిచి ఇలా అన్నాడు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఎన్ని రోజులు ఉంచినా సరే ప్రయోజనం ఉండదు, రిపోర్ట్ వచ్చింది ఆమె 3 రోజుల్లో చనిపోతుందని. అయితే మీరు ఇంటికి తీసుకెళ్ళి 2 పనులు చేయండి. ఒకటి, ఆమె ఏది తింటానంటే అది పెట్టేసేయండి. రెండవది, ఆమె ఎవరినైనా చూడాలి అని అనుకుంటే కనుక వారిని పిలిపించి చూపించేసేయండి. ఎందుకంటే 3 రోజుల్లో ఈమె చచ్చిపోతుంది అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నిరాశతో దుఃఖంతో మా పేరెంట్స్ మా అక్కని ఇంటికి తీసుకొని వచ్చారు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పట్లో మా నాన్నగారితో కలిసి పనిచేస్తున్నటువంటి సేవకులు, మా నాన్నగారు పాస్టర్ గారే 2020లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే ఆయన ఆ టైంలో ఆయనతో కలిసి పనిచేస్తున్నటువంటి సేవకులు అలాగే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఒక 3 దినాల పాటు ఉపవాస ప్రార్థన చేశారు. మా అమ్మ మా నాన్నగారు కఠినమైనటువంటి ఉపవాస ప్రార్థన, 3 రోజులు బ్రష్ కూడా చేయలేదు. కఠినమైనటువంటి ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో దేవుని కార్యం కొరకు కనిపెడుతున్నారు. ప్రార్థన చేస్తున్నటువంటి సమయమందు 3వ రోజు రాత్రి అప్పటికి ఆమెకి కిడ్నీ ఫెయిల్ అయినటువంటి కారణాన్ని బట్టి పాస్ ఆగిపోయి 26 రోజులైంది. 26 రోజులు. 3వ రోజు రాత్రి దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. 91వ కీర్తన 14వ వచనంలో దేవుడు దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఒక అద్భుతమైన మాట రాయించాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మళ్ళీ యెషయా గ్రంథం 38వ అధ్యాయం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. 38వ అధ్యాయంలో హిజ్కియా ఆయుష్కాలాన్ని పొడిగించిన తర్వాత హిజ్కియా దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైనటువంటి పాట పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనం అనేటటువంటి గోతి నుండి నీవు విడిపించావు అనే ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ద్వారా దేవుడు స్వస్థత ఇస్తున్నాడని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత 26 రోజులకి ఆమె మా అమ్మతో మాట్లాడుతూ, అమ్మ నాకు పాస్ వస్తుంది బయటికి తీసుకెళ్ళని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యపోయారు. వెంటనే ఆమెని వాష్రూమ్కి తీసుకుని వెళ్తే టాయిలెట్కి వెళ్ళింది. మరుసటి రోజే డాక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళారు. విజయవాడలో ఒక పేరు మోసినటువంటి నెఫ్రాలజిస్ట్, కిడ్నీకి సంబంధించినటువంటి డాక్టర్ గారు, డాక్టర్ అమ్మన్న గారి దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి మళ్ళీ తీసుకొచ్చారు, 3 రోజులకి ఈ అమ్మాయి చనిపోతుందని చెప్పాను కదా అని అంటే డాక్టర్ గారితో మా పేరెంట్స్ చెప్పినటువంటి మాట విని డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. పాస్ నడుస్తుంది అండి అని చెప్తే ఆయన ఆశ్చర్యపోయి మళ్ళీ ఆ కిడ్నీ సంబంధిత టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తే 20 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ఒక యవనస్తురాలైనటువంటి స్త్రీకి లేకపోతే అమ్మాయికి కిడ్నీలు ఎంత ఆరోగ్యంగా అయితే ఉండాలో అంత ఆరోగ్యంగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ గొప్ప కార్యాన్ని ఆమె జీవితంలో జరిగించాడు. ఆయనకి ఏం అర్థం కాలేదు. కొద్దిసేపు పాజ్ అయిపోయి అలాగే చూస్తూ రిపోర్ట్లు ఇంకా మా పేరెంట్స్ని అడిగాడు, ఏం చేశారు మీరు అని అంటే మేమేం చేయలేదండి, మేము విశ్వసించినటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం, మా దేవుడు మా అమ్మాయిని బాగు చేశాడని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది నోటితో ఒప్పుకోవడానికి ఇష్టం లేక నిజమేనండి ఇది భగవంతుడు చేసినటువంటి కార్యం అని చెప్పి ఆయన కూడా అంగీకరించాడు. అయితే ఆయనకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, నా దగ్గరికి ఇలాంటి పేషెంట్లు ఇప్పటికి 3 వచ్చారు హాస్పిటల్ పెట్టిన తర్వాత. మీ అమ్మాయి 3వ అమ్మాయి, 2 ఆల్రెడీ చనిపోయారు. మీ అమ్మాయి కూడా నా లెక్కల ప్రకారం నా పరిశోధన ప్రకారం ఈ అమ్మాయి చనిపోవాలి.
కానీ ఈ అమ్మాయి బ్రతికింది అని అంటే అది ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి కార్యం అని చెప్పి ఆయన కూడా తెలియపరిచాడని మా పేరెంట్స్ చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన చెప్పాడు, ఈమె బాగుపడితే బాగుపడిందేమో కానీ సంసారానికి పనికిరాదన్నారు. భర్త దగ్గరికి పంపించమాకండి, పనికిరాదని అన్నారు. ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఒక వారం రోజుల పాటు ప్రార్థన చేశారు. మళ్ళీ జనరల్ చెకప్ కోసం డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయన రెండోసారి పరీక్షలు చేసిన తర్వాత అన్నాడు, ఆమె భర్త దగ్గరికి పంపించేయండి, అయితే ఈవిడికి పిల్లలు పుట్టరు అన్నాడు. కానీ దేవుడు 2 పిల్లలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ సైన్స్ ల్యాబ్లో పెట్టి ఈ అద్భుత కార్యాన్ని పరిశోధిస్తే దీని వెనుక ఉన్నటువంటి కారణం అనేది మనకు అర్థమవుతుంది అని అంటే ఏ సైన్స్ ల్యాబ్లో పెట్టిన అర్థం కాదు. ఎందుకంటే ఇట్ వాజ్ ద వర్క్ ఆఫ్ గాడ్. అది దేవుడు జరిగించినటువంటి క్రియ, దేవుడు చేసినటువంటి కార్యం. కనుక ఆయన పరిశోధింపచాలనటువంటి గొప్ప కార్యములను చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాక లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడని దేవుని వాక్యంలో మనకు తెలియపరచబడుతూ ఉంది. కనుక బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు ఆయన ఎలాంటి వాడు అని అంటే అద్భుతాలు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఎలాంటి అద్భుతాలు చేస్తాడు? పరిశోధింపచాలని క్రియలు జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. అర్థం కావు. ఎన్ని కార్యాలు చేస్తాడు అంటే లెక్కించడానికి వీల్లేనంత గొప్ప కార్యములను ఆయన జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుడు శరీరాన్ని ధరించి భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత, అనగా ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో అసంఖ్యాకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక మంచి మాట రాయబడింది. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనాన్ని చదువు. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది అని అన్నాడు. ఈ ఉత్తరాన్ని లేదా ఈ యొక్క గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువుకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు. ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో తన పరిచర్య నిమిత్తం కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను ఆయనకి అతి సమీపంగా ఉండేటటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు కూడా మీరు దేవుని వాక్యాన్ని చదువుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యములలో సువార్థికులైనటువంటి వారు కొన్ని అద్భుతాలు ఏం చేశారంటే నమోదు చేయడం అంటే గ్రంథస్థం చేశారు. అయితే యోహాను మిగిలినటువంటి 3 సువార్థికులు, మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సువార్థికులు వ్రాయనటువంటి అనేకమైనటువంటి విషయాలు రాశాడు. అర్థమవుతుందండి? అనేక విషయాలు రాశాడు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాల్లో కొన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినాయి. అయితే యోహాను ఏమంటున్నాడు అనంటే యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. సింపుల్గా ఏంటి దీని అర్థం అనంటే ఆయన లెక్కబెట్టలేనన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడై ఉన్నాడు. మనము ఈ రాత్రి ఒక అద్భుతాన్ని చదివాం. ఆ అద్భుతాన్ని వివరించాలనేది నా ఉద్దేశం కాదు, కానీ అందులో ఒకే ఒక్క మాట ఈ రాత్రి మన ధ్యానం కొరకై మనం ఆధారంగా చేసుకొని దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానం చేసుకుందాం. ఈయన సమస్తమును బాగుగా చేయగలిగినటువంటి దేవుడు. ఇదే ఈ రాత్రి మనం వినేటటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలను ఆధారంగా చేసుకుని ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం వినడానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన అద్భుతాలు చేసినటువంటి సందర్భంలో అద్భుతాలు ఎందుకు చేశాడో కొన్ని కారణాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వివరించబడ్డాయి. ఏ వ్యక్తి జీవితంలోనైనా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని, ఒక స్వస్థత కార్యాన్ని, ఒక సూచక క్రియను, ఒక అద్భుతాన్ని ఆయన జరిగిస్తున్నాడు అని అంటే దేర్ ఈజ్ ఎ పర్పస్ బిహైండ్. వెనుక ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశం ఉంది. కొన్ని ఉద్దేశాలు దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. చూడండి, దేవుడు అసలు ఎందుకు అద్భుతాలు చేస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు.
కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని విశ్వసించడం ద్వారా ఆ వ్యక్తికి నిత్య జీవం కలగడం కొరకై దేవుడు వారి జీవితాల్లో ఏం చేసే దేవుడు అయి ఉన్నాడు? అద్భుతాలు చేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. మా నాన్నగారు 17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సమయమందు ఆయనకి కడుపులో క్యాన్సర్ గడ్డ ఒకటి వచ్చింది. భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అయితే న్యూజిలాండ్లో అమెరికన్ హాస్పిటల్ ఒకటి ఉంటే ఆ అమెరికన్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వైద్యులు చెప్పినటువంటి మాట ఏంటయ్యానంటే, నీవు ఆపరేషన్ చేయించుకోకపోతే కనుక చచ్చిపోతావు. ఆ లోపల ఉన్నటువంటి ఆ లంప్ ఏదైతే ఉందో అది తీసేయాలి, ఆ గడ్డ తీసేయాలి. అది తీసేయకపోతే కనుక నువ్వు చనిపోతావు అని చెప్పి డాక్టర్ గారు చెప్తే ఆపరేషన్కి భయపడి 17 ఏళ్ల వయసులో ఉన్నటువంటి మా నాన్నగారు వెనక్కి తిరిగి రావడం జరిగింది. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి బాధతో బాధపడిపోతూ ఉన్నాడు. ఎంత బాధ అనంటే కనీసం ఒక చిన్న గ్లాసుతో నీళ్లు సరిగ్గా తాగలేని పరిస్థితి. ఎందుకనంటే ఏదైనా మింగితే కడుపులో విపరీతమైనటువంటి నొప్పి వచ్చేదన్నమాట. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకని మా నాన్నగారు ఏం చేసుకునేవాడంటే ఒక గ్లాసులో ఏమైనా పాలు కానీ లేకపోతే నీళ్ళు కానీ పెట్టుకొని ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో కొంచెంగా తన కడుపులోని తీసుకుంటూ ఉండేటటువంటి వాడు. ఆహారం లేదు, శరీరం అంతా కూడా క్షీణించిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో డాక్టర్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం ఆపరేషన్కి భయపడి వెనక్కి తిరిగి రావడం జరిగింది. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఊర్లో జీవరత్నం గారని దేవుని సేవకుడు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. సువార్త ప్రకటించడానికి వచ్చిన సందర్భంలో ఆయన మా నాన్నగారి పరిస్థితి విని దర్శిద్దామని ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతూ, అయ్యా, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేశావు, ఎన్నో మొక్కావు, ఎవరు కూడా నీకు సహాయం చేయలేదు, వైద్యానికి ఏమో భయపడుతున్నావు. చివరిగా నేను ఒక్క మాట చెప్తాను, ఈ మాట ప్రకారం నువ్వు చేయగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి సువార్త చెప్పాడు. ఆ రోజు సువార్త చెప్పిన తర్వాత ఆ దైవజనుడు ఒక వచనాన్ని పరిచయం చేశాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనే వచనాన్ని ఆధారంగా చేసుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించి ప్రార్థన చేసుకోమని కోరడం జరిగింది. ఆ దైవజనుడు ప్రార్థన చేసి వెళ్ళిపోయే ముందు ఆ దైవజనుడిని మా నాన్నగారు అడిగారంట, అయ్యా, ఇంతవరకు నేను ఏ చర్చికి వెళ్ళలేదు, ఎక్కడా ప్రార్థన చేయలేదు, అసలు ప్రార్థన చేసుకోవడం అంటే ఏంటో నాకు తెలియదు, ఏమని ప్రార్థన చేయమంటారు అని అంటే, ఏమీ లేదు, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా రోగం నుండి నన్ను స్వస్థపరచు, ఈ 4 మాటలు ప్రార్థన చేసుకో చాలు అని చెప్పి మరి ఆ దైవజనుడు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి పూట ఆయన పడుకునేటటువంటి మంచం దగ్గర ఒక గోనె సంచి వేసుకొని ఆ సంచి మీద మోకరించి దేవుని సన్నిధిలో ఈ 4 మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నా రోగం నుండి నన్ను స్వస్థపరచని ప్రార్థన చేస్తూ ఉండగా అంతవరకు అనగా 17 ఏండ్ల యవన ప్రాయంలో ఉన్నటువంటి ఆ యవన వ్యక్తి ఏ పాపములైతే దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేశాడో అవన్నీ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆయన కన్నులు ఎదుటి తీసుకొని వచ్చాడంట. ప్రార్థన చేయటమే రాదు అని చెప్పినటువంటి వ్యక్తి ఒక్కొక్కటిగా తన పాపమంతా తన కన్నుల ఎదుటికి వస్తూ ఉండగా రాత్రి దేవుని సన్నిధిలో వాటన్నిటినీ కూడా ఒప్పుకొని దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉండగా సరిగ్గా అర్ధరాత్రి 2 గంటల సమయమందు దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశం నుండి ఒక అగ్నిలాగా దిగి కట్టెల పొయ్యి మీద వెన్న పెట్టినప్పుడు ఆ నిప్పుల వేడికి వెన్నపూస ఏ విధంగానైతే కరిగిపోతుందో అలా ఆయన కడుపులో ఉన్నటువంటి గడ్డంతా కూడా కరిగిపోయిందని చెప్పి మా నాన్నగారు చాలా సందర్భాల్లో సాక్ష్యం చెప్తూ ఉంటే మేము వింటూ వచ్చాం. స్వస్థత కలిగించాడు దేవుడు. స్వస్థత కలిగించిన తర్వాత ఆ అద్భుత కార్యం జరిగేటప్పుడు దేవుడు ఒక 4 మాటలు చెప్పాడంట. ఏంటి ఆ 4 మాటలు అంటే, ఒకటి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ మాట, నేనే నిన్ను స్వస్థపరిచేటటువంటి వాడను. 3వ మాట, నువ్వు లోకంలోనికి వెళ్ళి నీ వలె అనేకులను సిద్ధం చేయి.
నాలుగో మాట, ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథం అని చెప్పి ఈ 4 మాటలు వినపడుతున్నటువంటి సమయమందు దేవుడు తన గొప్ప కార్యాన్ని మా నాన్నగారి జీవితంలో జరిగించారు. ఆ తర్వాత అద్భుతం జరిగిన తర్వాత ఆ రాత్రి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి తన జీవితాన్ని దేవునికి సమర్పించి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాడని, ఆయన యేసునందు విశ్వాసం ఉంచడానికి వెనుకున్నటువంటి కారణాన్ని గురించి ఈ సాక్ష్యం చెప్తూ ఉండేటటువంటి వాళ్ళు. అయితే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించి ఆ వ్యక్తి జీవితంలో ఒక అద్భుతం కానీ, ఒక సూచక్రియ కానీ, ఒక స్వస్థత కార్యం కానీ, ఒక గొప్ప మేలు కానీ జరిగిస్తున్నప్పుడు దేవునికి ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ అద్భుతాన్ని అనుభవించిన వారు, ఆ అద్భుతాన్ని చూస్తున్నటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందాలి అనేది దేవుని ఉద్దేశం అన్నమాట. కనుక మన జీవితాల్లో దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారమై మనం ఏం చేయాలి అని అంటే, ఆయన్ని నమ్మేటటువంటి వారంగా ఉండాలి. సో ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా గ్రంథంలో రాయబడలేదు, కేవలం కొన్ని మాత్రమే రాయబడ్డాయి. ఈ కొన్ని కూడా ఎందుకు రాయబడ్డాయి అనంటే, వాక్యం మనకి తెలియజేస్తా ఉంది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు విశ్వసించినట్లు, అలా విశ్వాసం ఉంచడం ద్వారా మీరు నిత్య జీవం పొందటానికి ఇదిగో ఈ అద్భుత కార్యాలు రాయబడి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇది మొదటి కారణం. యేసు దేవుని కుమారుడని విశ్వసించినట్లు మరియు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడెను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి విషయం. రెండవ విషయాన్ని చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 20వ వచనంలో ఇలా వ్రాయబడింది, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు అన్నాడు. ఇక్కడ రెండో ఉద్దేశం మనకు కనబడుతుంది. అర్థమైందండి? రెండో ఉద్దేశం మనకు కనబడుతుంది. ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన కొరాజీనా, బెత్సయిదా అనే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజల మధ్య విస్తారమైనటువంటి అద్భుతాలు చేశాడంట. విస్తారమైన అద్భుతాలు. విస్తారమైన అనే మాట బైబిల్ ఎప్పుడు ఉపయోగించారు అని అంటే, లెక్క పెట్టడానికి వీల్లేనటువంటి సందర్భంలో ఉపయోగించబడినటువంటి మాట అన్నమాట. అర్థమవుతుంది కదా? విస్తారమైనటువంటి అద్భుత కార్యాలు, లెక్కించలేనటువంటి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అయితే వారు దేవుడు చేసినటువంటి కార్యములను అనుభవించారు, చూశారు. కొందరేమో అనుభవించారు, కొందరేమో చూశారు. చూడడం అయితే చూచారు, అనుభవించడం అయితే అనుభవించారు. కానీ వారి జీవితాల్లో ఏం పొందలేదంట? మారు మనసు పొందలేదు. అర్థమైందండి? మారు మనసు పొందలేదు, జీవితాలు మార్చుకోలేదు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తున్నాడంటే దాని వెనుక ఉన్నటువంటి బలమైనటువంటి కారణం ఏంటంటే, వాళ్ళు మారాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అద్భుతం జరగక ముందు అదే జీవితం, అద్భుతం జరిగిన తర్వాత కూడా అదే జీవితం అయితే ప్రభు నీ జీవితంలో చేసినటువంటి ఆ ఉపకారం ద్వారా నీకు కలిగిన నిత్యత్వ ఉపయోగం ఏంటి అనేది ఆలోచన చేయాలి. బైబిల్లో మీకు సందర్భాన్ని చూపిస్తాను, చూడండి. 78వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 78వ కీర్తన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలీలైనటువంటి దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు తన కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉండగా వారు ఏ విధంగా ప్రవర్తించారో వాక్యంలో మనం చదువుతాం. 10వ వచనం, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించనొల్లకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములు చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను.
పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆ తర్వాత మాట చూడండి, ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చి. ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత కూడా వాళ్ళ జీవితాల్లో మార్పు అనేది రాలేదా? ఇన్ని అద్భుతాలు చూశారు కదా, ఏమేం చేశాడు? నీటిని పాయలుగా చేశాడు. ఇంకేం చేశాడు? పగలు మేఘ స్తంభంగా ఉండి నడిపించాడు. ఇంకేం చేశాడు? రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారికి కాపుదలు ఇచ్చాడు. బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్లును త్రాగనిచ్చాడు. నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాడు. ఓ దైవజనుడు చెప్తా ఉంటే విన్నాను, నాకు తెలియదు కానీ ఇశ్రాయేలీలంట ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అందరూ కూడా ఒక్కసారి నీళ్లు తాగి దాహం తీర్చుకోవడానికి, ఒక్కసారి నీళ్లు త్రాగి దాహం తీర్చుకోవడానికి ఎన్ని నీళ్ళు అవసరమో మరి ఆయన ఎక్కడ చదివాడో లేకపోతే ఎవరైనా అంచనా వేసి చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఇలా చెప్తూ ఉంటే విన్నాను. ఏంటి అని అంటే, ఒక గూడ్స్ రైలుకి సుమారు 60 పెట్టెలు ఉంటాయి. ఒక గూడ్స్ రైలుకి సుమారు 60 పెట్టెలు ఉంటాయి. 60 పెట్టెల నిండా నీళ్లు నింపితే ఒక్కసారి తాగితేనంట ఇశ్రాయేలు దాహం తీరిపోయిద్దంట. ఆ రైల్లో ఉన్న, ఆ గూడ్స్ రైల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అయిపోతాయంట ఒక్కసారి తాగితే. మరి 40 సంవత్సరాల పాటు దేవుడు వారిని అద్భుతమైనటువంటి రీతిలో నడిపించేటటువంటి క్రమంలో వాగ్దాన దేశానికి వారి మధ్య ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. గొప్ప కార్యాలు చూస్తున్నారు, గొప్ప కార్యాలు అనుభవిస్తున్నారు. బైబిల్లో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడుతుంది. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మమును పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఈ సందర్భాన్ని గురించి ఓ దైవజనుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు, మన పితరులందరూ అద్భుతం క్రింద ఉన్నారంట, వారందరూ అద్భుతములో నడిచిపోయారంట, వారందరూ అద్భుత రీతిగా బాప్తిస్మం పొందారు, అంటే సంపూర్ణంగా విమోచింపబడ్డారు. వారందరూ అద్భుతాన్ని భుజించారంట, వారందరూ అద్భుతాన్ని పానం చేశారంట. దేవుడు ఆద్యంతమై వారిని నడిపిస్తూ వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తూ ఉండగా వీటన్నిటిని అనుభవిస్తున్నటువంటి ప్రజలు వారి యొక్క జీవితాన్ని దిద్దుకొని పరివర్తన చెంది మార్పు చెంది మనస్సు మార్చుకొని దేవునికి ఎంత సమీపంగా జీవించాలి కదా, అవునంటారా కాదంటారా? దేవునికి ఎంత సమీపంగా జీవించాలి. కొందరు వారి జీవితాల్లో దేవుడు చేసేటటువంటి కార్యాలైతే కావాలి కానీ జీవితాన్ని మార్చుకోవడం మాత్రం వద్దు. దేవుడు చేసే గొప్ప కార్యాలు అన్నీ కావాలి, అన్నీ నాకే అద్భుతాలు అని ఆలోచన చేస్తారు కానీ ఒక అద్భుతాన్ని అనుభవించిన తర్వాత జీవితాన్ని మార్చుకుంది ఎక్కడా? వారి జీవితాల్లో పరివర్తన చెందింది ఎక్కడా? ఆ 78వ కీర్తనలో మీరు దేవుని వాక్యాన్ని ఒకసారి చదివినట్లయితే కనుక వెనక్కి వెళ్ళి, అమ్మ నేను చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. కొన్ని మాటలు నాకు వచనాలన్నీ అవసరం లేదు కానీ కొన్ని మాటలు చదువుతాను చూడండి. 17వ వచనంలో మహోన్నతుని మీద తిరగబడ్డారంట. 18వ వచనంలో వారు దేవుణ్ణి శోధించారంట. 19వ వచనంలో వారు దేవునికి విరోధంగా మాట్లాడారంట. 21వ వచనంలో 22వ వచనంలో వారు దేవుని యందు విశ్వాసము ఉంచకపోయారంట. 22వ వచనం 2వ లైన్లో దేవుడు దయచేసిన రక్షణ యందు వారు ఏం చేయలేదు?
నమ్మకం ఉంచలేదు. 32వ వచనంలో ఇంత జరిగినా వారు ఇంకా పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన ఏం చేయలేదంట, నమ్మలేదంట. తర్వాత 37వ వచనంలో నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. తర్వాత 40వ వచనంలో అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లో తిరగబడిరి, ఎన్నో మార్లు దుఃఖపెట్టారు, దేవుణ్ణి శోధించారు, దేవునికి సంతాపము కలిగించారు, దేవుని కార్యాలు స్మరణకు తెచ్చుకోలేదు, జ్ఞాపకానికి తెచ్చుకోలేదు. వారి జీవితాల్లో విశేషంగా దేవుడు వెనువెంట ఉండి ఆద్యంతం వారిని నడిపిస్తూ అద్భుతాల గుండా వారిని ప్రయాణింపజేస్తుంటే ఈ దేవుని ప్రజలైనటువంటి వారు మాత్రం అద్భుతాలు చూసి జీవితాలు ఏం చేసుకోవట్లేదంటే చెప్పండి, మార్చుకోవట్లా, జీవితాలు దిద్దుకోవట్లా. యేసుక్రీస్తు ప్రభువారు కొరాజీన, బెత్సయిదా అనేటటువంటి ప్రాంతాల్లో విస్తారమైనటువంటి అద్భుతాలు చేస్తే ఆ అద్భుతాలు అనుభవించినటువంటి ఆ ప్రాంత ప్రజలైనటువంటి వారు తమ మనసును ఏం చేసుకోలేదు చెప్పండి, మార్చుకోలేదు. మనసు మార్చుకోవడం అంటే ఏంటి అంటే యూటర్న్ తీసుకోవడం. యూటర్న్ తీసుకోవడం అంటే పూర్తిగా ఒక దారిలో వెళ్తున్నటువంటి వ్యక్తి యూటర్న్ తీసుకొని ఈ దారి తప్పు అని అర్థమైనప్పుడు తిరిగి మళ్ళీ మంచి మార్గంలోనికి రావడాన్ని మారు మనసు అంటారు. అర్థమైందండి? మారు మనసు అంటే ఏడ్చి ప్రార్థన చేయటం కాదు. అర్థమైందా? పశ్చాత్తాపడేటప్పుడు కన్నీళ్ళు వస్తాయి, వాటిని నేను కాదన్ను. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే మార్పు చెందడం అంటే ఏడవడం అనుకుంటారు. కాదు, మార్పు చెందడం అంటే ఏంటో తెలుసా? జీవితాన్ని సరి అయినటువంటి త్రోవలో నడిపించడం కొరకై యూటర్న్ తీసుకోవడం. ఇంగ్లీష్లో యు అనే అక్షరం ఉంటుంది కదా, ఒక దారిలో వెళ్తున్నాడు, అది చెడ్డదారి అని అర్థమైంది, యూటర్న్ తీసుకున్నాడు, దేవుని వైపుకి తిరిగాడు. దాన్ని రిపెంటెన్స్ అని అంటారు, మారు మనసు అంటారు. అద్భుతాలైతే అనుభవిస్తున్నారు కానీ వారి జీవితాల్లో మారు మనసు అనుభవం అనేటటువంటిది కానరావట్లేదు. ఇది రెండో మాట. అర్థమైంది కదండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు అంటే మొదటి మాట యేసయ్య దేవుడని విశ్వసించేటట్లు, అలా విశ్వసించడం ద్వారా నిత్య జీవం పొందేటట్లు దేవుడు అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. కొంచెం ఈ పిల్లల్ని ఎవరైనా కంట్రోల్ చేయరా? తర్వాత రెండవ ఉద్దేశం ఏంటంటే ఆయన అద్భుతాలు చేయడంలో ఉన్నటువంటి రెండవ ఉద్దేశం ఏంటంటే అద్భుతాలు చూసిన వారు, వాటిని అనుభవించిన వారు వారి జీవితాలు ఏం చేసుకోవాలి చెప్పండి, మార్చుకోవాలి. మీరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను, దేవునికి స్తోత్రం. జీవితాలు మార్చుకోవాలి, ఇది రెండవ ఉద్దేశం. తర్వాత మూడవది చూద్దాం, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ వచనంలో ఇలా వ్రాయబడింది, అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా అని దేవుని వాక్యంలో చదువుతున్నాం. సందర్భం ఏంటంటే, అమ్మ ఇటు వినండి, అందరు ఇటు వినండి. సందర్భం ఏంటంటే యెరూషలేములో దేవాలయం దగ్గర, యెరూషలేము ఆ ప్రాంతం దగ్గర బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉందంట. ఈ కోనేట్లో జరిగేటటువంటి విషయం ఏంటంటే రోజులో ఆయా సమయాల్లో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తూ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఆ నీళ్లు కదిలించబడినటువంటి సమయమందు ఎవరు అందులోనికి దిగుతారో వారు స్వస్థత నొందుతారు. సందర్భం ఇది. అక్కడ ఒక మనుషుడు ఉన్నాడంట. ఎంతకాలం నుండి ఉన్నాడని రాయబడింది? 38 సంవత్సరాల నుండి. నేను ఒకసారి లెక్క పెట్టాను, 38 × 365, సంవత్సరంలో 365 రోజులు కదా. రోజు ఆయా సమయాల్లో దేవదూత నీళ్లు కదిలించేటప్పుడు మొదట ఆ కోనేటిలోనికి ఎవరైతే దుంకుతున్నారో వారు స్వస్థత నొందుతున్నారు. సరే, ఎక్కువ మంది అనుకోవడానికంటే రోజుకొకళ్ళు అనుకుందాం. 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తి ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. తన ముందు ఎంతో మంది కోనేటిలో దిగుతున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. తాను మాత్రం తానున్నటువంటి స్థలం నుండి కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.
నిజంగా మీరు ఇమాజినేషన్ చేసుకోండి, ఒక వ్యక్తి కదలలేనటువంటి పరిస్థితుల్లో 38 సంవత్సరాలుగా పడి ఉండడం అనేది ఎంత దౌర్భాగ్యమో, ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితో. సో నాకేమర్థం అవుతుందంటే, ఇక్కడ అతనికి సహాయం చేసేవారు లేరు, ఏమండి, అతని పలకరించేవారు లేరు, పట్టించుకునేటటువంటి వారు లేరు, అతని జీవితంలో అతనికి మేలు కలుగునట్లుగా ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఉపకారం చేసేటటువంటి వారు లేరు. అందరూ కూడా కోనేట్లో దేవదూత నీళ్లు కదిలించగానే అందులోనికి దూకుతున్నారు, స్వస్థత నొందుతున్నారు. అర్థమవుతుందండి? స్వస్థత నొందుతున్నారు, హాయిగా వెళ్ళిపోతున్నారు. స్వస్థత నొంది నవ్వుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వారిని చూడటమే తప్ప అందులోనికి దిగలేనటువంటి పరిస్థితి తన జీవితంలో లేదు. ఎవరూ లేరు సహాయం చేయడానికి, నా అనేవారు లేరు, పట్టించుకున్నటువంటి వారు లేరు. అర్థమైందండి? పట్టించుకున్నటువంటి వారు లేరు. అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. లెక్క కడితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, 38 × 365 రోజులు మీరు దాన్ని ఏమంటారు, మల్టిప్లికేషన్ చేస్తే కనుక సుమారు 17,000 మంది తన ముందు బాగుపడి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం అక్కడే ఉన్నాడు. కనీసం 17,000 మంది బాగుపడి వెళ్తున్నారు, వాళ్ళని చూడటమే తప్ప ఈయన చేయగలిగింది తన జీవితంలో ఏది కూడా లేదు, అక్కడే ఉన్నాడు. మా నాన్నగారు ఒక సామెత చెప్పేవాడు, రోగం ఉంటే గాయం అంతా హాయి లేదని. అన్ని దగ్గరికి వచ్చేస్తాయి కదా, ఎక్కడ కదలాల్సిన పని లేదు. బ్రేక్ఫాస్ట్ అక్కడికే వస్తుంది, మధ్యాహ్నం భోజనం అక్కడికే వస్తుంది, సాయంత్రం భోజనం అక్కడికే వస్తుంది, ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. రోగం ఉంటే గాయం అంతా హాయి లేదని సామెత చెప్తా ఉండేటటువంటి వాళ్ళు. చాలా హాయిగా ఉంది బహుశా అదే అతనికి. అంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పడి ఉన్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు అతని దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని జీవితంలో గొప్ప కార్యం చేశాడు. స్వస్థత నొందగోరుచున్నావా అంటే నాకెవరూ సహాయం చేయడానికి లేరు అన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పారు. నువ్వు నడవడమే కాదు, నీ పరుపు కూడా నువ్వే మోసుకొని పోరా అబ్బాయి అని యేసుక్రీస్తు ప్రభువారు వాని జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు. గొప్ప కార్యం చేసిన తర్వాత ఆయన కనబడలేదక. అడిగారు కొంతమంది, నిన్నెవరు బాగు చేశారు అని అంటే, ఏమో నాకు తెలియదు అన్నాడు. తను బాగు చేసినటువంటి వ్యక్తి ఎవరో కూడా గుర్తుపట్టలేనంత నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అటు తర్వాత ఒకరోజు దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువారు వారిని కనుగొని వాని దగ్గరికి పోయి ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక నువ్వేం చేయొద్దన్నాడు, పాపం చేయొద్దన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి అమ్మ. మన జీవితాల్లో చాలాసార్లు శరీర బలహీనతలు రావడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. వాతావరణంలో జరిగే మార్పులు ఒక కారణం, దేశం మీదకి ఒకేసారి వచ్చి పడేటటువంటి తెగుళ్ళు ఒక కారణం, అపరిశుభ్రత ఒక కారణం, అశుభ్రత ఒక కారణం. చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ఒక వ్యక్తి రోగాల పాలవడానికి. ఇన్ని కారణాల్లో ఒక ప్రధానమైనటువంటి కారణం ఏం తెలుసా? చాలాసార్లు అనేకమైనటువంటి బలహీనతలకు మనం అప్పగించబడటానికి మనలో దాగి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పాపం, అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవన విధానం ఉంటుంది చూడండి, అది చాలాసార్లు మనల్ని ఏం చేస్తుందంటే కొన్ని రోగాలకు అప్పగించేస్తుంది. అర్థమవుతుందా? కొన్ని రోగాలకు అప్పగిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతని జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాడు. మా వింటున్నారు కదా, ఆయన జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాడు. అతన్ని కనుగొని అతనితో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నీవు స్వస్థత నొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఏం చేయొద్దు, పాపం చేయొద్దు. ఉద్దేశం నెంబర్ 3, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు చేస్తాడో తెలుసా? ఏ పాపమైతే నీకు రోగం కలగడానికి కారణమైందో ఆ పాపాన్ని సంపూర్ణంగా ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు. 38 సంవత్సరాలుగా అతడు ఆ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో పడి ఉండడానికి కారణం ఏంటో తెలుసా?
అతని పాపమే కారణం. ఎందుకంటే ప్రభు అతనితో చెప్తున్నాడు, నీకు మరి ఎక్కువ కీడు కలకున్నట్లు ఇక నువ్వేం చేయొద్దన్నాడు, పాపమును చేయొద్దన్నాడు. సో మొదటి ఉద్దేశం ఏంటి? యేసు దేవుడని విశ్వసించినట్లును, అలా విశ్వసించడం ద్వారా నిత్య జీవం పొందేటట్లు దేవుడు ఒక వ్యక్తి జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మొదటిది. రెండో ఉద్దేశం ఏంటి? మారాలి, జీవితం మారాలి. మారకుండా ఉండడం వల్ల ప్రయోజనం లేదు. అద్భుతాలు చూస్తూనే ఉంటారు, చేయవలసినటువంటి పాపములన్నీ వారి జీవితాల్లో చేసేటటువంటి వారుగానే ఉంటారు. మారు మనసు అనుభవం అనేది వారి జీవితాల్లో కనపడదు. సో యేసు ప్రభు ఎందుకు అద్భుతాలు చేస్తాడంటే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది, ఒక వ్యక్తి మారడం కొరకే. రెండవది. మూడవది ఏంటి అని అంటే, ఏ పాపమైతే నీ జీవితంలో బలహీనత కలగడానికి కారణమైందో ఆ పాపాన్ని సంపూర్ణంగా అద్భుతం జరిగిన తర్వాత నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ఇది మూడో ఉద్దేశం. నాలుగో ఉద్దేశాన్ని చూద్దాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము వాక్యాన్ని మనం చదివితే 19వ వచనం నుండి ఇలా వ్రాయబడింది. ఈలాగున ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచు సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను. చివరి మాట అందరు చెప్పండి గట్టిగా. వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడంట. ఇంకో వచనం సహాయకరంగా చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు అద్భుతాలు చేస్తాడంటే, ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యం ఏదైతే ఉందో అది ప్రజల మధ్య స్థిరపరచబడడానికి ఆయన సాక్ష్యంగా అద్భుతాలు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజల మధ్య ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో ఆ అద్భుతాలన్నీ కూడా వాక్యానికి సాక్ష్యాలు. వాక్యానికి సాక్ష్యాలు. ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యానికి అవి సాక్ష్యాలు అన్నమాట. సో ఆయన అద్భుతాలు చేయడానికి వెనుకున్నటువంటి నాలుగో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వాక్యానికి సాక్ష్యం ఇవ్వడం కోసం ఆయన గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4 ఉద్దేశాలు. ఒకటి, యేసు దేవుడని విశ్వసించడం ద్వారా నిత్య జీవం పొందటానికి. రెండవది, మారు మనసు పొందటానికి. మూడవది, పాపం చేయకుండా ఉండడానికి. నాలుగవది, దేవుని వాక్యానికి సాక్ష్యంగా ఆయన ప్రజల జీవితాల్లో ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? అద్భుతాలు జరిగించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుకున్నటువంటి వాక్య భాగం దగ్గరికి వచ్చినట్లయితే 36, 37 వచనాల్లో ఇలా వ్రాయబడింది. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అంటే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన గొప్ప కార్యాలు, అద్భుతాలన్నిటిలో కూడా ఏదో ఒక విషయాన్ని ఆయన ఏం చేశాడంటే బాగు చేశాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో పరిస్థితిని, కుంటివాడైతే కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారైతే గుడ్డివారికి చూపునిచ్చాడు, కుష్ఠరోగులైతే కుష్ఠరోగం నుండి విడిపించి స్వస్థపరిచారు, దయ్యాలు పట్టినటువంటి వారైతే దయ్యాల ప్రభావం నుండి విడిపించబడేటట్లు చేశాడు, మూర్ఛరోగం కలిగినటువంటి వారైతే మూర్ఛరోగంతో బాధపడుతున్నటువంటి వారికి గొప్ప కార్యాలు చేశారు, దాని నుండి స్వస్థత అనుగ్రహించారు. మరణిస్తే మరణం నుండి ఆయన వారిని జీవంలోనికి నడిపించారు. ఆయన చేసిన అద్భుత కార్యాలన్నిటిలో కూడా ఆయన ఏదో ఒకటి ఏం చేశారంటే బాగు చేస్తూ వచ్చారన్నమాట.
బాగు చేస్తూ వచ్చారు. అందుకే మార్కు తన సువార్తలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో మాట రాస్తూ ఏమంటున్నాడంటే, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ. నేను 8 నెలల వయసులో ఉన్నప్పుడు, అంటే 88వ సంవత్సరం, 1987లో పుట్టా, మే నెలలో. 88వ సంవత్సరం జనవరి నెల ఆఖరి దినాల్లో, ఆఖరి దినం అంటే 31వ తారీఖు, జనవరి నెల ఆఖరి దినాన్న నేను ఉన్నట్టుండి సడన్గా కొలాప్స్ అయ్యాను. తలంతా కూడా వాసిపోయింది, కళ్ళు బయటకు వచ్చేసినాయి. ఏం జరిగింది అని అంటే, అప్పట్లో ఉన్నటువంటి వైద్యులైనటువంటి వారు చెప్పినటువంటి మాట, నాకు మెదడువాపు జబ్బు వచ్చిందని చెప్పారంట. మెదడువాపు జబ్బు వచ్చిందని చెప్పారు. మెదడువాపు జబ్బు వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి అప్పట్లో చాలా ఘోరంగా ఉండేది. నెలల వయసు ఉన్నటువంటి దగ్గర నుండి 15 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి పిల్లలకి ఎక్కువగా వస్తున్నటువంటి వ్యాధి ఇది, భయంకరమైనటువంటి వ్యాధి. ఆ తర్వాత నేను కొంచెం ఎదిగిన తర్వాత, టెక్నాలజీ ఇదంతా అందుబాటులోకి వచ్చిన తర్వాత, మెదడువాపు జబ్బు వచ్చినటువంటి వారికి ఉండేటటువంటి పరిస్థితి ఏంటో చదివితే నాకే బుర్ర తిరిగిపోయింది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందా అని. సో మొత్తానికి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది, మెదడువాపు జబ్బు వచ్చింది. ఈ మెదడువాపు జబ్బు వచ్చినప్పుడు ఇక ఆల్మోస్ట్ డెడ్, దాదాపుగా చనిపోయారు. కళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి. దేవుడు మా నాన్నగారితో ఆ దినాల్లో చెప్పాడంట, ఖమ్మం జిల్లాలో భద్రాచలం దగ్గర మణుగూరు అనేటటువంటి ఒక పెద్ద టౌన్ ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త పరిచర్య చేయమని దేవుడు మాట్లాడుతూ వచ్చాడంట. సువార్త పరిచర్య అప్పటి వరకు ఎప్పుడూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు మా నాన్నగారు. దేవుడు మాట్లాడాడు, ఒక 4-5 సేవకుల్ని తనతో పాటు సిద్ధపరచుకొని వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కదా. సో అక్కడుండే ఆ వారం 10 రోజులు ఏవైతే ఉంటాయో సువార్త ప్రకటించడానికి, ఆ రోజుల్లో తినడానికి ఇంటి దగ్గర నుండే కట్టె పుల్లలతో సహా కట్టుకొని వెళ్ళారు. సైకిల్ మీద కట్టుకొని సువార్త పరిచర్య కోసం వెళ్ళారు. మా నాన్నగారు సైకిల్ దొక్కి చాలా కాలం పరిచర్య చేశారు. మణుగూరు అంటే మా ఊరు నుండే దాదాపు 110 కిలోమీటర్లు ఉంటుంది. 110 కిలోమీటర్ల ప్రయాణం 4-5 కలిసి సైకిల్ మీద కావాల్సిన అన్ని కట్టుకొని సువార్త పరిచర్య కోసం వెళ్ళడానికి బయలుదేరారు. బయలుదేరిన టైంలో నాకు ఇలాంటి బలహీనత వచ్చింది. ఈ బలహీనత వచ్చినటువంటి సమయమందు మా అమ్మగారు ఏడుస్తూ ఉన్నారు, చాలా భయపడతా ఉంది. మా నాన్నగారు ఒకవైపున సేవని వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు. పరిచర్య కోసం వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నన్ను ఒళ్ళో పెట్టుకొని మా అమ్మగారు ఏడుస్తూ ఉంటే, ఏం జరిగిందమ్మ అంటే, ఇదిగో ఇది పరిస్థితి అంది. డాక్టర్ గారిని పిలిపిస్తే ఇలాంటి బలహీనత అని చెప్పారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకవైపు నా పరిస్థితి దయనీయంగా ఉంది, మరొక వైపు దేవుడు సేవ కోసం వెళ్ళమని చెప్తున్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రార్థనా గదిలోనికి వెళ్ళిపోయి, ప్రభువా నువ్వేమో స్వార్థ పరిచర్య కోసం వెళ్ళమన్నావు, నా కొడుకు పరిస్థితి ఎలా ఉంది, ఏంటి నాయనా అని అంటే, దేవుడు అన్నాడంట, నువ్వు నేను చెప్పిన మాట చేయి, నీ కొడుకు సంగతి నేను చూసుకుంటాను అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకున్న తర్వాత బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ సర్దుకొని, బ్యాగ్ సర్దుకొని, బట్టలు సర్దుకొని మొత్తం బయలుదేరిపోయారు. బయలుదేరిన సందర్భంలో అప్పట్లో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి విపరీతంగా తిడుతున్నారు. ఎవరికి నచ్చిన మాట వాళ్ళు అంటున్నారు. అయ్యా సేవ సేవ అంటున్నావు, సేవ ఎప్పుడైనా చేసుకోవచ్చు, కొడుకు చచ్చిపోతే రాడు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్దామని బయలుదేరారు, కానీ ప్రజలు ఆపు చేశారు. అలా ఆపు చేసినటువంటి సందర్భంలో ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నారు. ఆ రాత్రిపూట మళ్ళీ ప్రార్థనా గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. జనవరి నెల చలి ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. విపరీతమైనటువంటి చలిలో బట్టలన్నీ తడిసిపోయేటట్లు నిలువు మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. తెల్లవారుజామున దేవుడు మళ్ళీ స్వరం ద్వారా మాట్లాడుతూ వచ్చారు, నువ్వు నేను చెప్పిన పని చేయి, నీ కొడుకు సంగతి నేను చూసుకుంటాను అంటే బయలుదేరిపోయారు. బయలుదేరి బయటికి వెళ్దామని వస్తుంటే గడపలు ఉంటాయి కదా మన ఇళ్ళకి, గడప దాటి వెళ్ళేటటువంటి క్రమంలో నన్ను అడ్డంగా పడుకోబెట్టారు. అంటే నన్ను దాటి వెళ్ళడనేటటువంటి ఉద్దేశంతో నన్ను పక్కకు నెట్టేసి మా నాన్నగారు ఆయనతో పాటు ఉన్నటువంటి సేవకులు దేవుని పరిచర్య కోసం వెళ్ళిపోయారు. నిజంగా అప్పుడు సేవే వేరండి, చాలా అద్భుతంగా ఉండేది.
వాళ్ళ అనుభవాలు వింటుంటే అవే పెద్ద బూస్టింగ్, చాలా ఏమంటారంటే ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని కలిగించేటటువంటి కార్యాలు వారు దేవుని కొరకు ఎన్నో చేశారు. మొత్తానికి వెళ్ళిపోయిన తర్వాత 2 వారాల సుదీర్ఘమైనటువంటి పరిచర్య మణుగూరులో చేశారు. ఫలితంగా అక్కడ ఒక అద్భుతమైనటువంటి సంఘం కట్టబడింది. 2 వారాల సువార్త పరిచర్య ఫలితంగా ఇప్పటికీ సజీవంగా ఉంది ఆ సంఘం. తిరిగి ఇంటికి వచ్చేసరికి నేను 8 నెలల వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లవాడు ఎంత ఆరోగ్యంగానైతే ఉంటాడో అంత ఆరోగ్యాన్ని పొందుకొని సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నన్ను బాగు చేశాడు. నన్నే కాదు, సమస్తాన్ని ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. స్తోత్రం. సమస్తాన్ని ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. సహజంగా ఈ మెదడువాపు జబ్బు వచ్చినటువంటి వాళ్ళకి స్వస్థత పొందిన తర్వాత లేదా వైద్యం చేయించిన తర్వాత ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ నాకు అలాంటి బలహీనత ఏం లేదు. ఇప్పుడు నా వయసు 37 సంవత్సరాలు. ఈ 37 సంవత్సరాల్లో దాని సూచనలు కూడా ఏవి కనపడకున్నంత అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు దేవుడు నా జీవితం. దట్స్ వై ఐ బిలీవ్ ఇన్ జీసస్. అందుకే నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను. అఫ్ కోర్స్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఎ గుడ్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. కానీ రక్షణ అనేది వ్యక్తిగతం అని అర్థమైన తర్వాత దేవుడు నా జీవితాల్లో చేసిన కార్యాలన్నింటినీ కూడా తలంచుకొని యేసుక్రీస్తు ప్రభువుని నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను. ఆయన సమస్తాన్ని కూడా బాగు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన చేసిన అసంఖ్యాకమైనటువంటి ఆ అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి అద్భుతంలో కూడా దేవుడు దేన్నో ఒకదాన్ని ఏం చేశాడంటే బాగు చేశాడు. ఏదో ఒక ఏమంటారు, ఒక బాగులేనటువంటి పరిస్థితిని, కొరతగా ఉన్నటువంటి పరిస్థితిని, సరిగ్గా లేనటువంటి పరిస్థితిని ఆయన ఏం చేశాడంటే బాగు చేసినటువంటి దేవుడై ఉన్నాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని దేవుని వాక్యంలో రాయబడింది. అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాల్లో నేను ముగించేస్తాను. ఈ మాటలు చాలా కీలకమైనటువంటివి. ఆయన ఈ సృష్టిని కలగజేసినప్పుడు సమస్తాన్ని చక్కగా చేశాడు, అందమైనటువంటిదిగా చేశాడు, చూడముచ్చటైనటువంటిదిగా చేశాడు. చెక్ రైట్. ఆయన కలగజేసినటువంటి సమస్తాన్ని కూడా మీరు చూసినప్పుడు లేదా దేవుడు చూసినప్పుడు అంట అది చాలా మంచిదిగా ఉందంట. అద్భుతమైన అందమైనటువంటి చూడదగినటువంటి సృష్టిగా దాన్ని చేశాడు. కానీ పాపము ఈ లోకములోనికి ఎంటర్ అయినప్పుడు మనుషులందరూ కూడా దేవుడు పెట్టినటువంటి మార్గాన్ని చెరిపివేసుకున్నటువంటి సందర్భంలో దేవుడు మళ్ళీ ఒకసారి భూమి వైపు తేరి చూశాడంట. ఆదికాండము 6వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 11వ వచనం ఇలా వ్రాయబడింది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఎందుకు అంటే భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను అనగా దేవుడు పెట్టినటువంటి మార్గములను ఏం చేశారంట?
చెరిపివేసుకున్నారంట. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. సృష్టిని అంతటినీ కలగజేసినప్పుడు ఇట్ వాజ్ గుడ్, చాలా అద్భుతంగా ఉంది, మంచిదిగా ఉంది. కానీ ఎప్పుడైతే దేవుడు పెట్టినటువంటి మార్గాన్ని చెరిపేసి సొంత త్రోవని ఏర్పాటు చేసుకున్నారో, దేవుడు మళ్ళీ ఒకసారి భూమి మీదకి చూశాడు. సృష్టిని అంతటినీ కలగజేసిన తర్వాత దేవుడు చూసినప్పుడేమో సృష్టి చాలా అద్భుతంగా ఉంది. సమస్త శరీరులు దేవుడు పెట్టినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని చెరిపివేసుకున్నటువంటి సమయం అందు భూలోకం అంతా కూడా దేవుని సన్నిధిలో ఏమైందంట? చెడిపోయింది. చెడిపోయింది. భూమి చెడిపోయిందంటే భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయారని, భూమి మీద ఉన్న మనుషులు పాడైపోయారు, సంపూర్ణంగా చెడిపోయారు. కుదురు లేదు, సరి అయినటువంటి జీవన విధానం లేదు. వారి జీవితాల్లో దేవుని మార్గములను చెరిపివేసి దేవుని ఎదుట చెడిపోయినటువంటి వారుగా ఉన్నారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి స్పష్టమైనటువంటి సంగతి తెలియజేస్తా ఉంది. ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి. పాప భూయిష్టమైనటువంటి ఆలోచనలతో నిండిన ప్రతి వ్యక్తి కూడా ఏమైపోయాడంటే చెడిపోయాడు. తనలో తన రక్షణ కొరకై, తన స్వస్థత కొరకై, ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత కొరకై తాను చెయ్యగలిగింది ఏది కూడా లేనంత చెడిపోయాడు, సంపూర్ణంగా పతనం అయిపోయాడు. ఒక పద్యం చదువుతారు. తల నుండు విషము ఫణికిని వెలయంగా నుండు వృచ్చికమునకును తలతోక ఎనక నుండును కల్లునకు నిలువెల్ల విషము గదరా సోమతి. ఇలాంటి పద్యాలు తెలియదా మీకు? మాట్లాడరేంటి? చదువుకోలేదా? పాముకి తల్లో విషం ఉంటుంది, తేలుకి కొండిలో విషం ఉంటుంది, తోకలో. తలా తోక అనే భేదం లేకుండా నిలువెల్ల విషం ఉన్నటువంటి వింత ప్రాణి ఈ భూమి మీద ఎవరయ్యా అంటే మనిషి మాత్రమే. పూర్తిగా చెడిపోయారు. కొన్ని వచనాలు చదువుదాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు భక్తుడు ఇలా వ్రాస్తూ ఉన్నాడు. 10వ వచనం నుండి చదువుదాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుణ్ణి వెదకువాడెవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనము కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గమును వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము. ఇన్ని చదివిన తర్వాత ఇంకెక్కడ మంచుకున్నామమ్మా మనం? చెప్పండి. ఎక్కడి నుండి మొదలు పెట్టాడు? వారి గొంతుక తెరచిన సమాధి. ఎక్కడి నుండి మొదలుపెట్టి పాదాల వరకు అన్ని రకాలైనటువంటి అవయవాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, తలలో కలుగుతున్నటువంటి ప్రతి దురాలోచన, ప్రతి చెడ్డ ఆలోచన మనిషిని వివిధ రకాల అయినటువంటి పాపముల వైపుకు త్రిప్పుతూ ఉండగా, దేవుని భయం అనేది ఏమాత్రం కూడా లేకుండా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుడు కూడా ఏమైపోయారంట? పాడైపోయారు, చెడిపోయారు. వీఆర్ టోటల్లీ డిప్రేవ్డ్. సంపూర్ణంగా పతనమైపోయాం. ఎక్కడా కూడా స్వస్థత లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుదాం. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసిదిని గాని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తొలుసుకొనును. ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు.
ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడైనా లేదు. ఎక్కడ చూసినా ఏం కనపడుతున్నాయి అంట? గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, మెత్తన చెయ్యబడలేదు. 2వ వచనంలో ఉన్నటువంటి లైన్కి 6వ వచనంలో ఉన్నటువంటి లైన్కి ఎంత వ్యత్యాసం ఉందండి? 2వ వచనంలో అంటున్నాడు దేవుడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు బాగుండాలని ఆశించాను, వారు సన్మార్గంలో నడవాలని ఆశించాను, దేవుని చిత్త ప్రకారం జీవిస్తూ దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములను స్వతంత్రించుకోవాలని నేను ఆశించాను. కానీ వాళ్ళు నిలువెల్లా చెడిపోయారు, సంపూర్ణంగా పతనమైపోయారు. ఎక్కడ స్వస్థత కొంచెమైనను లేనటువంటి పరిస్థితి. ఈ వచన భాగంలో మనకి తెలియజేయబడుతున్నటువంటి విషయం ఏంటంటే, మానవుడు పూర్తిగా చెడిపోయాడు దేవుడు చూస్తూ ఉండగా. మనకు మనం మంచోళ్ళలాగే కనపడతాంలే, మనకి మనం నీతిమంతుల్లానే కనపడతాం, మనకి మనం పరిశుద్ధుల్లానే కనబడతాం, మనకి మనం యథార్థవంతుల్లానే కనబడతాం, మనకి మనం ఏ లోపము లేనటువంటి వారినిగే కనబడతాం. ఎవరండి తమలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించి నాకు ఈ లోపం ఉందని చెప్పేది? నేరుగా ఎవరు చెప్పరు. నేనంతా బానే ఉన్నానని అంటారు. నేనంతా బానే ఉన్నానని చెప్తారు. మనకి మనం చూసుకుంటే అన్నీ బానే కనపడతాయి. కానీ దేవుడు పైనుండి చూస్తున్నప్పుడు దేవుడు ఆశించిన రీతిలో మనం లేవని ఆయన తెలియజేస్తున్నటువంటి మాటల సారాంశం ఇది. పూర్తిగా చెడిపోయారు, నిలువెల్ల కల్మషమే, ఎక్కడ చూసినా స్వస్థత లేదు, సంపూర్ణంగా పతనమైపోయినటువంటి మానవుడు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళాడంటే, హీ ఈజ్ అనేబుల్ టు డూ ఎనీథింగ్ ఫర్ హిజ్ ఓన్ సాల్వేషన్. తన రక్షణ కొరకై తాను ఏమీ చెయ్యలేనంత నిస్సహాయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దాన్ని ఇంగ్లీష్లో టోటల్ ఇన్ఎబిలిటీ అని అంటారు. అంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయమైనటువంటి స్థితి. మన రక్షణ కోసం మనం ఏం చేయలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో ఎలా కనపడుతున్నాం? చెడిపోయి కూర్చున్నాం అంతే. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, నరులు దేవుడు పెట్టినటువంటి మార్గములను చెరిపివేసుకొని వారి యొక్క జీవితాల్లో సంపూర్ణంగా పతనం అయిపోయారు. ఎవరు బాగున్నారు? ఎవరు బాలేదు. అందరూ చెడిపోయినటువంటి వారుగానే ఉన్నారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం, మన్నించండి 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనం చదివితే 17వ వచనం నుండి ఇలా వ్రాయబడింది, లేదా 16 నుండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయములను, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వారును. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఏమర్థమవుతుంది మీకు? నాలుక, దృష్టి, చేతులు, హృదయము, పాదములు. ఏంటి ఈ మాటలన్నీ కూడా అంటే, నిలువెల్ల పతనమైపోయాం, బాలేం దేవుని ఎదుట. మనం దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను ఎక్కడైనను లేనటువంటి పరిస్థితి. పూర్తిగా చెడిపోయి దేవుని ఎదుట నిలబడినటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు మనలను ప్రేమించి మనలను విడిపించి కనానుకు నడిపించడం కొరకై ఆయనే ఈ లోకానికి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ధరయందు నేనుండ, చెరయందు పడియుండా, కరమందు దాచితివే, నన్నే పరమందు చేర్చితివే. ధరయందు నేనుండ, చెరయందు పడియుండా, కరమందు దాచితివే, నన్నే
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట చెడిపోయినటువంటి పరిస్థితుల్లో మనం నిలబడి ఉండగా మనల్ని బాగు చేయడం కొరకై పాపం అనేటటువంటి ఆ భయంకరమైనటువంటి రోగం ఏదైతే ఉందో దాని నుండి సంపూర్ణమైనటువంటి విడుదల మనకు కలిగించడం కొరకై దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కొరకై తన ప్రశస్తమైనటువంటి ప్రాణాన్ని ఆయన త్యాగం చేసినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సబ్స్టిట్యూషనరీ డెత్ అని అంటారు. అంటే మన స్థానంలో మనకు బదులుగా మనం పొందాల్సినటువంటి శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. సబ్స్టిట్యూట్ అనే మాట మీకు అర్థం కావాలి అంటే మీలో క్రికెట్ చూసేటటువంటి అలవాటు ఉంటే గనక ఈ మాట బాగా అర్థమవుతుంది. క్రికెట్లో ఎవరైనా ఆడుతున్నప్పుడు ప్లేయర్స్కి దెబ్బలు ఏమైనా తగిలితే గనక వారు ఆడలేని పక్షంలో వేరొకరు వారి స్థానంలో వచ్చి ఆడేటటువంటి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళని సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఆయన మన స్థానంలో మనకు బదులుగా శిక్ష అంతా కూడా మన మీదకి రావాలి. మనం చేసినటువంటి పాపములను బట్టి, మనం చెరిపివేసుకున్నటువంటి మార్గమును బట్టి, మనం తప్పిపోయినటువంటి కారణాన్ని బట్టి. కానీ ఆయన మన స్థానంలో మనకు బదులుగా ఆయన శిక్ష తీసుకొని మన నిమిత్తమై ఆయన శ్రమను అనుభవించి మన కొరకు తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని చిందించాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టగా రక్తం గారింది. ఆయన తలలో మేకులు కొట్టగా రక్తం గారింది. ఆయన వీపు నాగటి సాలవలే దున్నబడగా రక్తం గారింది. ఆయన కాళ్ళలో మేకులు కొట్టగా రక్తం గారింది. ఆయన డొక్కలో బల్లెముతో పొడవగా ఆఖరి బొట్టు వరకు గేత్సమనే తోటలో వేదన పొందుతున్నటువంటి సమయం దగ్గర నుండి కలువరి శిలువలో ఆయన వేలాడుతున్నటువంటి సమయమందు చివరి గాయం పొందేంత వరకు కూడా తన ప్రశస్తమైనటువంటి రక్తాన్ని ఒక్క బొట్టైనా తన కొరకై ఉంచుకోకుండా సర్వలోక పాప పరిహారం కొరకై ఆయన చిందించినటువంటి గొప్ప దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎందుకు ఆయన ఇంత చేశాడు అనంటే మనం చెడిపోయిన వారంగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనం బాగుపడాలి అనంటే ఆయన మన స్థానంలో శిక్ష తీసుకునేటటువంటి దేవుడై ఉండాలి. కనుక ఆయన శిక్షను తీసుకున్నాడు, శ్రమలను సహించాడు. బైబిల్లో రాశారు, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని దేవుని వాక్యంలో రాయబడింది. విల్లింగ్నెస్తో తనంతట తానుగా ఎవరు అడగకుండానే తన ప్రాణాన్ని ఆయన మన కొరకై పెట్టి తన రక్తాన్ని మన కొరకై చిందించాడు. కారణం ఏంటంటే మనం దేవుని సన్నిధిలో నిలిచినటువంటి సమయమందు మనలో ఎక్కడా కూడా కొంచెమైనా మంచితనము లేదు, నిలువెల్లా చెడిపోయినటువంటి వారంగా ఉన్నాం. మనల్ని బాగు చేయడం కొరకై ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుంటారు. రోగాల నుండి స్వస్థత ఇస్తాడు, అపవిత్రాత్మ పీడ నుండి విరుగుడిస్తాడు, భయంకరమైనటువంటి బలహీనతలను సరిచేసే దేవుడై ఉన్నాడు, అసాధారణమైనటువంటి కార్యాలు చేస్తాడు. వీటన్నిటికంటే గొప్ప కార్యం ఏంటో తెలుసా? నిన్ను రక్షణలోనికి నడిపించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను రక్షణలోనికి నడిపించడం. నేను చిన్న వయసు వరకు అండి మా ఊర్లోనే చదువుకున్నా. అంటే 5వ తరగతి వరకు, చిన్న తరగతులు 5వ తరగతి వరకు మా ఊరికి చదువుకున్నాను. 6వ తరగతిలో నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. 5వ తరగతి వరకు ఎలా ఉండేవాడిని అంటే చాలా అద్భుతంగా ఉండేది. ఇంట్లో పెంపకం అలా ఉండేది. హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఫ్రీడమ్ వచ్చింది, దారి తప్పా, పూర్తిగా తప్పా. మీరు నమ్ముతారా? నేను 6th క్లాస్లో కవర్ టు కవర్ ఆది కాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు హాస్టల్లో ఉన్నటువంటి దినాల్లో ఒక్కసారి కంప్లీట్ చేసేసా బైబిల్ అంతా కూడా. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు 2వ తరగతిలోనే బైబిల్ చదవడం నేర్పించారు తల్లిదండ్రులు. అక్షర దోషం పోకుండా చదివేవాడిని. హాస్టల్కి వెళ్ళిన తర్వాత 6వ తరగతి అంతా బాగున్నా. 7వ తరగతిలోకి వచ్చిన తర్వాత చుట్టుకొంది దరిద్రం, పూర్తిగా దారి తప్పా. బ్యాడ్ కంపానియన్స్, చెడు స్నేహాలు, స్నేహితుల ప్రభావం నా మీద ఎంతగానో పడి పూర్తిగా పతనమైపోయినటువంటి నా జీవితంలో 2004వ సంవత్సరం మే నెలలో
ప్రభు తన వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. యవనుడు దేని చేత తన నడతను శుద్ధిపరుచుకొనగలడు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అనే వాక్యం ద్వారా దేవుడు నన్ను సంధిస్తే, ఆ రోజు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసుకున్నా, దేవుణ్ణి క్షమించమని అడిగా. దేవుడు నన్ను సంపూర్ణంగా బాగు చేసి తన సేవకునిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా జీవితం, మా కుటుంబం అంతా కూడా ఏంటంటేనండి ఒక అద్భుతాల నిలయం. నిజంగా ప్రతి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చాడు. మా తల్లిదండ్రులకు మేము నలుగురు రక్షణ భాగ్యాన్ని పొందుకున్నాం. మా జీవిత భాగస్వాములు రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. దేవుడు మాకు అనుగ్రహించినటువంటి పిల్లలు, చిన్న పిల్లలు మినహాయించి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ మార్గంలోకి వచ్చేశారు. అండ్ దేవుడు మా జీవితాల్లో చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే మేమందరం సేవలోనే ఉన్నాం. మా నాన్నగారు మమ్మల్ని దేవుని సేవ కొరకై ప్రతిష్ఠించాడు. ఎంత బాగు చేశాడంటే మా జీవితాలను శారీరకంగా, మానసికంగా అనారోగ్యం పాలై కృంగిపోయిన అనేక పరిస్థితుల్లో బాగు చేశారు. అంతకంటే ప్రాముఖ్యంగా భయంకరమైనటువంటి పాపముతో కొట్టబడుచున్నటువంటి మా జీవితాల్లో ప్రభు తన విశేషమైనటువంటి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి తన రక్తంతో మమ్మలను సంపూర్ణంగా శుద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నాకు పాప భయం లేదు, నరక భయం లేదు. ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యానికి వెళ్తాననేటటువంటి గొప్ప నిశ్చయతను దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుని ఎదుట నేను బాగుపడిన వ్యక్తిని. ఇదివరకు నిలువెల్లా చెడిపోయిన వాన్నే, స్వస్థత కొంచెమైనా లేదు. కానీ సమస్తాన్ని చక్కగా చేయగలిగినటువంటి దేవుడు నా జీవితాన్ని కూడా చక్కదిద్దాడు. ఇంకొక 2 వచనాలు నేను చూపించి ప్రార్థన చేస్తాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 22:16. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మమును పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. ఎవరిని గురించి ఈ మాటలు అంటే పౌలు గారు తన సాక్ష్యం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ఎరగక మునుపు తన జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నానని సాక్ష్యం ఇచ్చాడు. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడనైనటువంటి నన్ను అన్నాడు. అర్థమవుతుందండి? ధర్మశాస్త్ర విషయంలో అనిందినని రాశాడు, కానీ దేవుని దృష్టిలో భయంకరమైనటువంటి పాపిగా నేనున్నానని అపోస్తుడైన పౌలు రక్షణ పొందిన తర్వాత చెప్పుకున్నాడు. ఆయన తన సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మమును పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. కడగడం అనేది దేనికి సూచన అంటే శుభ్రతకు సూచన, శుద్ధికి సూచన, బాగుపట్టం కొరకైనటువంటి సూచన. దారిలో వెళ్తున్నారు, చూసుకోకుండా పేటలో కాలేశారు. ఇంటికి వచ్చిన తర్వాత కడుక్కుంటారు. మలినమైనటువంటి, మురికి అయినటువంటి, పెండ అంటినటువంటి కాలు కడిగిన తర్వాత శుభ్రత అనేటటువంటి పరిస్థితుల్లోనికి వస్తుంది. సో ఇక్కడ కడిగి వేసుకోవడం అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, నీ జీవితాన్ని చక్కదిద్దుకొని దేవుని ఎదుట శుద్ధుడవు కమ్ము అనేది అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేయాల్సిందంతా చేశాడు. నువ్వు బాగుపడటం కొరకై ఆధ్యాత్మికంగా దేవుని ఎదుట చెడిపోయినటువంటి నీవు నేను బాగుపడటం కొరకై ఆయన చేయాల్సిందంతా చేశాడు. తన ప్రాణం పెట్టాడు, త్యాగం చేశాడు మన కొరకై. ఘోరమైనటువంటి శిలువ శ్రమను అనుభవించాడు, వర్ణనాతీతమైనటువంటి బాధను అనుభవించాడు, చేయవలసిందంతా చేశాడు. ఇప్పుడు ఆయన చేయాల్సిందంతా చేసి మన నుండి ఆయన ఏం ఆశిస్తున్నాడు అనంటే, నీవు బాగుపడాలి అనంటే, చక్కదిద్దబడాలి అనంటే నీవు లేచి నీ పాపములను కడిగి వేసుకొను. ఎలా? నీవు తడవు చేయటెందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మమును పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. సింపుల్గా చెప్పాలి అనంటే
ఆయన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని, ఉచితంగా అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యాన్ని నీవు అందుకోవడానికి సిద్ధపడితే గనక ఆయన నిన్ను బాగు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 51వ కీర్తన, ఈ ప్రార్థన రాత్రి మనందరం కూడా చేద్దాం. 51వ కీర్తన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం చదివినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలా వ్రాయబడతా ఉంది. మొదటి వచనం నుండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. చాలు చాలు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఆయన మాత్రమే నిన్ను కడగగలిగిన దేవుడు, ఆయన మాత్రమే నిన్ను బాగు చేయగలిగిన దేవుడు. ఎందుకనంటే ఇదిగో ఆయన సమస్తమును చక్కగా చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొని రాబడ్డాడు. అతనికి చెవుడు ఉంది, అతనికి నత్తి ఉంది, అతను మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు, వినలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దానికి కారణం తన జీవితంలో ఏదైతే ఉందో దాన్ని ఎరిగినటువంటి ప్రభు అతనితో మాట్లాడుతూ అతన్ని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. అందరూ ఆయన కార్యములను గురించి చూసిన తర్వాత వాళ్ళు ఏమని చెప్తున్నారు అనంటే, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, సమస్తమును బాగుగా చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలిగితే, ప్రభువా నిలువెల్లా చెడిపోయిన నేను, నరక పాత్రునైనటువంటి నేను, నువ్వు అనుగ్రహించే రక్షణ కొరకై ఇష్టపడుతున్నాను, నన్ను బాగు చెయ్యయ్యా. దావీదు అడిగాడు కదా, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఎందుకంటే ఆయన తప్ప వేరే దిక్కు మన జీవితాల్లో లేదు. ఆయన ఇచ్చిన రక్షణ పొందితేనే, ఆయన చేత బాగుపడినటువంటి స్థితిలోనికి వెళ్తేనే మనం నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి వారంగా ఉంటాం. కనుక దావీదు చేసినటువంటి ప్రార్థన మనందరం కూడా చేయాలి. 51వ కీర్తన దావీదు చేసిన ప్రార్థన, నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నన్ను బాగుగా కడుగుము. లేచి నిలబడండి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ మీటింగ్ని మనం ముగించుకుందాం. దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడండి. ఒక 5 నిమిషాలు మన 2 చేతులు పైకెత్తి ఈ రాత్రికాల సమయమందు చక్కగా సమస్తమును చేయగలిగినటువంటి దేవుని యొక్క హస్తాలకు మనలను మనం అప్పగించుకొని, ప్రభువా ప్రభువా నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా, నన్ను శుద్ధి చేయి ప్రభువా. శరీర బలహీనత అయినా, ఆధ్యాత్మిక బలహీనత అయినా, పాపమైనా ఏదైనా ఆయన సరి చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దయచేసి అందరు లేచి నిలబడండి. 2 చేతులు స్పష్టంగా పైకెత్తి, ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. ప్రభువా ప్రభువా నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా, నిలువెల్లా చెడిపోయి నీ ఎదుట నిలబడ్డానయ్యా. కొంచెమైనా మంచితనం లేనటువంటి ఘోరమైనటువంటి పాపిని ప్రభువా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నన్ను కడుగు నాయనా, నన్ను శుద్ధి చేయండి ప్రభువా. నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడగండి అయ్యా. అడగండి అమ్మా. అయ్యా సహోదరుడు అడగండి, ఈ ఒక్క మాట అడగండి రాత్రి. నా పాపము పోవునట్లు దేవా నన్ను బాగుగా కడుగయ్యా, నన్ను శుద్ధి చేయి ప్రభువా. నీవు మాత్రమే సమస్తమును చక్కగా చేయగలిగినటువంటి దేవుడవు నాయనా. నీ ఎదుట నిలబడిన నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేయి ప్రభువా. ఈ రాత్రి మీ వాక్యంలో నుండి మీరు మాకు వినిపించిన ప్రతి మాట కొరకై మీకు వందనాలయ్యా. అద్భుతాల వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు గ్రహించే కృపనిచ్చారు ప్రభువా. మా జీవితంలో అన్నిటికంటే గొప్ప అద్భుతం రక్షణ పొందడమే అని, మీ చేత మీ రక్తము చేత కడగబడమే అని రాత్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. నిలువెల్ల చెడిపోయిన సమస్త మానవాళిని బాగు చేయడం కొరకై దేవా సశరీరుడుగా ఈ లోకంలో మీరు ప్రత్యక్షమైనందుకు స్తోత్రమయ్యా. నా కొరకు నీ ప్రాణం పెట్టావు దేవా, నా కొరకు నీ ప్రశస్తమైన రక్తాన్ని చిందించారయ్యా. నా కొరకై సిలువలో వేలాడారు ప్రభువా, నా కొరకై అవమానం పొందారు నాయన,
నా కొరకై శ్రమను సహించారయ్యా. నువ్వు చేయాల్సిందంతా చేశావు ప్రభువా. ఈ రాత్రి నేను నీ ఎదుట నిలబడి ఒక్క మాట అడుగుతున్నాను ప్రభువా. అయ్యా నన్ను బాగు చేయి నాయనా, అయ్యా నన్ను బాగు చేయి నాయనా. నువ్వు సమస్తము బాగు చేయగలిగినటువంటి దేవుడు అయ్యా. బాగు చేయి ప్రభువా, నన్ను బాగు చేయి నాయనా, నన్ను బాగు చేయి ప్రభువా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను. పాపము చేశాను, దోషినయ్యున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే. నీ సన్నిధిలో నా పాపమును ఒప్పుకొందునయ్యా. నీ సన్నిధిలో నా పాపమునే ఒప్పుకొందునయ్యా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. అడగండి, అడుగుదాం ఈ రాత్రి. అయ్యా నన్ను బాగు చేయి ప్రభు. నీవు సమస్తమును చక్కగా చేయగలిగినటువంటి దేవుడవు నాయన. నిలువెల్లా చెడిపోయి నా జీవితంలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నానయ్యా. శరీర బలహీనతైనా, ఆధ్యాత్మిక బలహీనతైనా ఆయన ఏదైనా చక్క చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీ బలహీనత ఏంటో నాకు తెలియదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నేను ఎరుగను. కానీ నిన్ను చూస్తున్నటువంటి దేవుడు నీ గురించి సమస్తము ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక అడుగుదాం. అయ్యా నన్ను బాగు చేయి ప్రభువా, అయ్యా నన్ను బాగు చేయి ప్రభువా. దేవా నన్ను బాగు చేయి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా. సమస్తాన్ని చక్కగా చేయగలిగినటువంటి దేవుడు. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగినటువంటి మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నమ్మకమైన మా యేసయ్య, మీ పరిశుద్ధ ప్రశస్త నామమును బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి దాన్ని మాకు ఇచ్చి రాత్రి ఈ రీతిగా మీ సన్నిధిలో కూడుకునే గొప్ప భాగ్యాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా ఈ రాత్రి మీ వాక్యంలో నుండి కొన్ని తలంపులు మేము జ్ఞాపకం చేసుకోవడానికి